చేసేటువంటి హక్కు లేదనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే ఓకే రామూర్తి గారు గుడ్ మార్నింగ్. మీ కామెంట్ ఏంటి మోదీ ట్రంప్ భేటీకి సంబంధించి? మోడీ ట్రంప్ భేటీ గురించి సరే యాజ్ యూజువల్ గా ఒక మీటింగ్ లో కలిసిండు. సరే అది G7 సంబంధించి అది జరుగుతూనే ఉంటాయి. కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పొగడ్తలు కానీ అదే విధంగా భారతదేశానికి సంబంధించిన కొన్ని అంశాల పైన కూడా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. మోడీకి సంబంధించి మోడీ వచ్చినప్పటి నుంచి ఏదైతే ఇప్పుడు మన అమెరికాకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో అమెరికా అధ్యక్షుని పరిస్థితి కానీ అమెరికా అధ్యక్షుడు అమెరికాలో ఉన్న భారతీయులు కానీ అదే విధంగా మొన్న జరిగిన హార్మోస్ సంబంధించి మన నావ పైన దాడి చేసినప్పుడు వాళ్ళు చనిపోయిన విషయంలో కానీ ఆయన వివరించిన తీరు చాలా హేయంగా ఉన్నది. అదే విధంగా మన మ్యాప్ నుంచి ఇంతకుముందు కోటేశ్వరరావు గురించి చెప్పారు. మ్యాప్ నుంచి ఏదైతే పిఓకేని కూడా వాళ్ళ పాక్ భూభాగంగా చూపడం కూడా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. అదే విధంగా ఇండో అన్న వర్డ్ ని కూడా మనకు పసిఫిక్ దాంట్లో నుంచి తీసేయడం అంటే చాలా హేయమైన చర్య. అమెరికా ఎప్పటికి కూడా వాళ్ళ పాకిస్తాన్ కు అంటగా అవుతున్నా కూడా దాన్ని అమెరికాతో మనం దోస్తాన్ చేయాలన్న అంశాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆత్మనిర్భర్ భారత్ అని నేను ఇక అప్పుడు కరోనా ముందు 20 లక్షల కోట్లు తీసుకొచ్చి మొత్తం ఎవరితో సాయం తీసుకోము, మన అమెరికా కంటే ధీటుగా చైనా కంటే ధీటుగా తయారైతామన్న అయితే మోడీ అసలు ఏం చేస్తున్నాడో చూసుకోవచ్చు. అదే విధంగా 56 ఇంచుల ఛాతి ఎందుకు భయపడుతుందని కూడా అడుగుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని అంశాలు మాట్లాడుతున్న ఈ అమెరికా అధ్యక్షుడిని అసలు ఎవరు అరికట్టాలి, ఎవరు చేయాలి? ఇప్పుడు ఇంకోటి ఈయన దేవుడు అదే విధంగా అందంగా ఉంటాడు అనే అంశాలు మాట్లాడడం అంటే ఎవరడిగింది నిన్ను? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే దేశ భద్రతకు సంబంధించి కానీ దేశానికి సంబంధించిన కానీ అంశాలు మాట్లాడుకోవాలి తప్ప వ్యక్తిగతంగా నువ్వు అందంగా ఉంటావు, వ్యక్తిగతంగా నువ్వు ఇట్లుంటావు నువ్వు అట్లుంటావు అని కాదు కదా మీటింగ్ అది. ఇప్పుడు దేశానికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు భారతీయులు కూడా అమెరికాలో చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రంప్ వచ్చిన కాంచెల్లి. ట్రంప్ పాలనలో వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు వచ్చినవరు ఈ అమెరికా కన్నా పరిస్థితి ఎదుర్కొంటారు. అదే విధంగా అమెరికా నుంచి ఎట్లా చేసి బయటకు వచ్చి బతుకుదామన్న సమస్య అంటే పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ అమెరికా నుంచి ఇట్లో సంపాదించుకొని భారతదేశానికి వస్తే మళ్ళీ తిరిగి అమెరికాకు పోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ద్వైపాక్షిక సంబంధాలు అదే విధంగా అక్కడ సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించి కానీ వీసా ఇబ్బందులు కానీ ఇవి చాలా ఉన్నాయి. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో వాటి అంశాలు మాట్లాడుకోకుండా దేశాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థల పరిస్థితులు ఏంది, అదే విధంగా అమెరికా భారతదేశానికి ఏం దిగుమతి చేస్తున్నది, భారతదేశం అమెరికాకి ఏం ఎగుమతి చేస్తున్నది, ఇలాంటి అంశాలు మాట్లాడుకుంటా వ్యక్తిగత సంబంధించిన అంశాలు లాగానే నాకు కనబడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఏ దేశమైనా మీ మీద భారతదేశం మీద దాడి చేస్తే మేము సాయం చేస్తామంటే ఒక దేశం ఇంకో దేశం సహాయం తీసుకోకుండా పటిష్టంగా ఎదగాలన్నది వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న ముఖ్య అంశం. ఎందుకంటే 78 స్వతంత్ర భారతదేశంలో ఇతర దేశాల పైన కూడా మనం ఎందుకంటే ఒక రక్షణ సంబంధించిన విషయాల్లో ఇతర దేశాల మీద ఆధారపడడం అంటే వాస్తవంగా చెప్పాలంటే ఫెయిల్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్లీ దేశాలు ఉండొచ్చు, సరే యుద్ధం జరిగినప్పుడు ఒక దేశాన్ని సపోర్ట్ చేయొచ్చు, కొన్ని దేశాలు సపోర్ట్ చేయకపోవచ్చు. కానీ ముఖ్యంగా అంతిమంగా మాత్రం మనం సెల్ఫ్ గా బలంగా ఉంటేనే ఎలాంటి దాడులు కూడా చేయరు. లేకపోతే మనం బలంగా లేకపోతే ఇప్పుడు పోఖ్రాన్ లాంటి గడ్డలు జరగకపోతే మన మీద ఇప్పటి వరకు చాలా యుద్ధాలు జరిగాయి. అదే విధంగా హార్మోస్ సంబంధించి మోస్తేనే మనకి ఎంత విలవిల కొట్లాడుకున్నాం. అదే విధంగా ఇప్పటి వరకు కూడా మోడీ వచ్చిన తర్వాత స్ట్రాటజిక్ ఆయిల్ సంబంధించి స్టోరేజ్ జరగలేదు. ఎందుకంటే ఒక భారతదేశంలో ఓన్లీ ఎందుకంటే వాజ్పేయి మాత్రమే ఆలోచించగలిగిన 3 దిక్కులు వేసిండు. కానీ ఆ 3 దిక్కులు వేసిన దాన్ని ఇప్పటి వరకు కూడా మోడీ కానీ ఇతర ప్రధానులు కానీ ఇంతవరకు వాటి మీద దాని పర్సంటేజ్ పెంచడమా లేకపోతే దాని స్టోరేజ్ పెంచడమా లేకపోతే కొత్త వేయడం అనేది కూడా జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి విపత్కర సమయంలో విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా అనేది మన అంతర్గత సమస్యలు, అదే విధంగా మన దేశ భద్రతను కానీ దేశానికి సంబంధించిన ఆర్థిక వివరాలు కానీ ఇతర దేశాల చేతుల్లో పెట్టద్దని నమ్మలేదు. రైట్ ప్రభాగౌడ్ గారు గుడ్ మార్నింగ్. నా ఆడియో మీకు క్లియర్ గా ఉందా? ప్రభాగౌడ్ గారు, మోదీ ట్రంప్ భేటీకి సంబంధించి మన ప్యానలిస్టులు ఇద్దరి కామెంట్ కూడా మీరు విన్నారు. ప్రధానంగా చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా అందరికీ వచ్చినటువంటి సందేహం ప్రధాని మోదీ హయాంలోనే అమెరికా యొక్క భారత్ విషయంలో అమెరికా యొక్క దృక్పథం మారిందా అనేటటువంటి ప్రశ్న లేవనెత్తుంది. ఎందుకంటే ఈ భేటీ జరగడానికి కొద్ది నిమిషాల ముందే ముఖ్యంగా అమెరికాకు చెందినటువంటి చారిత్రక ఇండో పసిఫిక్ కమాండ్ కు సంబంధించినటువంటి పేరును మార్చడం కోటేశ్వరరావు గారు కూడా ప్రస్తావించారు. అందులోనే ఆ వెబ్సైట్ కి సంబంధించిన దాంట్లోనే పీఓకే మ్యాప్ ను కూడా తీసుకుని వెళ్లి పాకిస్తాన్ లో ఉన్నట్టుగా చూపించినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. ఏ రకంగా చూడాలి అంటే ఓ పక్క నోటితో పొగుడుతూ నసుటితో వెక్కిరించే సామెత చందాన అమెరికా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కదా, ఏం చెప్తారు? వాళ్ళకి అనేది ఒక స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఉందన్న విషయం అందరికీ తెలుసు.
అండ్ మనం పోల్చుకుంటే 2003 నుంచి 2014 వరకు ఆ 11 ఇయర్స్ లో మనం పోల్చుకుంటే మనకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. FDIs $308.38 బిలియన్ అనేది అప్పట్లో 2003 to 2014 వరకు మనకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ బిలియన్ డాలర్స్. మరి మన మోడీ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి 2025 ఈ 11 ఇయర్స్ లో మనది ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్చర్ 143% పెరిగింది. అంటే ఆల్మోస్ట్ $748.78 బిలియన్ అనేది మనకి పెరిగింది. దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడరు అనేది మా ఒక క్వశ్చన్. అంటే లాస్ట్ 25 ఇయర్స్ లో భారత్ కి 70% ఇన్వెస్ట్మెంట్స్ వస్తే అందులో 100 ఇన్వెస్ట్మెంట్స్ వస్తే అందులో 70% ఇన్వెస్ట్మెంట్స్ మోడీ గారిని చూసే వచ్చింది అన్న విషయం మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. గతంలో భారత ప్రధానులు అమెరికా వెళ్తే కేవలం ద్వైపాక్షిక ఒప్పందాలకే పరిమితమయ్యేది. కానీ ఈ రోజు ఫ్రాన్స్ వేదిక మీద కూడా అమెరికా అధ్యక్షుడు మన మోడీ గారి గురించి మాట్లాడే పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. సో వీళ్ళు ఏం మాట్లాడుతారంటే మనకి ఏదైనా మంచి అనేది వీళ్ళు ఎక్కడ మాట్లాడరు. ఏదైనా ఒకటి నెగిటివ్ అనేది ఒకటి కనిపిస్తే దాన్ని ఎక్కువ వీళ్ళు ప్రమోట్ చేసే పరిస్థితి మనం ఈ రోజున్న రిమైనింగ్ పొలిటికల్ లీడర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ మనం చూడడం జరుగుతుంది. ఇప్పుడు ఈయన ట్రంప్ అని ఆయన చాలా కఠినమైన వ్యాపారవేత్త, అది మనకు తెలుసు. ఆయన ఏమన్నాడు,